స్వామీజీ అసలుకి మీరు ఎలా ఈ యొక్క ఆశ్రమ సాంప్రదాయంలోకి రావడం జరిగింది? మా గురువుగారు అయినటువంటి మహంతి హిమాలయ గిరిజీ మహారాజ్ గారు ఎవరో పిల్లవాడు ఏడుస్తూ పోతున్నాడే అని తీసుకున్నారు. ఎవరు పిల్లవాడు అని అక్కడ వాళ్ళందరినీ విచారణ చేస్తూ ఉంటే ఎవరు మాకు తెలియదు అన్నారు. ఆ మేళా కాస్త అయిపోయింది. ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. నేను మా గురువుగారి దగ్గర మిగిలిపోయాను. ఆయనకు ఆ దొరికినప్పటికీ నాకు బహుశా 2 ఏండ్లు ఉండవచ్చు అని మా గురువు గారికి ఒక ఊహతో, నేను దొరికింది 1920 ఏప్రిల్ 2 కాబట్టి దాన్ని బట్టి ఆయన ఈ పిల్లవాడికి 2 ఏండ్లు ఉండవచ్చు అని నా చదువు సంధ్యల విషయానికి అవసరమైన సర్టిఫికెట్ కోసమని 1918 ఏప్రిల్ 2 అనేసి ఆ సర్టిఫికెట్లో పెట్టారు. ఆయన అంతేవ్యాసి అస్సాము గౌహతి కామాఖ్య శక్తిపీఠం దగ్గర ఆశ్రమము. అప్పట్లో అంతా ఆంగ్లేయుల పరిపాలన, కానీ ఆ మహానుభావుడు ఆంగ్లేయులకు పాఠాలు చెప్పే స్థాయి మనిషి, మా గురువు గారి సహపాఠి. ఆయన ఒక చిన్న స్కూల్ నడిపేవారు. దాన్ని ఆ బ్రిటిష్ వాళ్ళు జకారియా కాలేజ్ అనేసి అక్కడున్న రాజు సహాయంతో దాన్ని పెద్ద కాలేజీగా మార్చారు. అక్కడ ఈ ఉపాధి 1938 వరకు చదువుకొని డిగ్రీ పూర్తి చేసింది. డిగ్రీ అయినాక మా గురువు గారు, నీకు ఫుల్ స్వేచ్ఛ, నువ్వు ఎక్కడైనా పోయి బతుకు అన్నారు. స్వామి, నువ్వు ఇచ్చిన బతికిది, తల్లి ఎవరో తెలీదు, తండ్రి ఎవరో తెలీదు, కులము జాతి నాకు తెలీదు, నేను మీ దగ్గరే ఉంటాను అంటే ఆ మహానుభావుడు మళ్ళీ కనికరించి నన్ను శిష్యుడిగా తీసుకున్నారు. ఇంకా అక్కడి నుంచి ఈ వేదాలు ఉపనిషత్తులు అన్నిటికీ మించి నా జీవిత గమనాన్ని మార్చి నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండేదానికి కారణభూతమైనటువంటి క్రియా కుండలిని యోగా. అది 7 ఏండ్లు పట్టింది. అందరూ అనుకున్నట్లు ఈరోజు నేర్చుకొని రేపటికి వచ్చే స్థితి కాదు అది. నా భాగ్యం, ఆ మహానుభావుడి అనుగ్రహం, గురువు అనుగ్రహం, మహంతి హిమాలయ గిరిజీ మహారాజ్ గారి. నేను నిష్ణాతుణ్ణి అయినాను అని ఆయనకు అనిపించినప్పుడు అప్పుడు నిజమైన సన్యాస దీక్ష అనేది ఇచ్చారు. ఇచ్చి తొట్టసరిసారిగా చార్ధామ్ యాత్ర దర్శనం చేసుకునేదా నడిచి పైదల్ అన్నారు. అంటే పాదయాత్రగా. చార్ధామ్ అంటే మనం అనుకుంటున్నటువంటి బద్రీ, కేదార్, గంగోత్రి, యమునోత్రి కాదు. బద్రీ, పూరి జగన్నాథ్, రామేశ్వరం, ద్వారక. ఇది మా గురుదేవులు ఇటువంటి యాత్ర పెట్టడంలో ఉద్దేశము. ఈ విధంగా తిరగడంతో భారతదేశం అంతా ఒక రౌండ్ కొట్టినట్లయితుంది. వివిధ రాష్ట్రాలు, వివిధ భాషలు, వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లు అంతా కూడా ఈ ఉపాధికి అలవాటు కావాలి. శీతోష్ణ సుఖ దుఃఖాలు సహించాలి సన్యాసి అన్నవాడికి. నాకు ఈ ఆహారమే కావాలి, ఈ వసతులే కావాలి అన్నవాడు సన్యాసి కాదు. కాబట్టి అన్ని పరిస్థితులకు వాడు అనుకూలంగా ఉండాలి. కాబట్టి ఇటువంటి యాత్ర నిర్దేశనం చేస్తారు గురువులు. ఆ దేవుని కృప, గురుదేవుని కృప 2 సంవత్సరాల 9 నెలలకు తిరిగి ద్వారక నుంచి మా గురుస్థానానికి చేరుకున్నాను. సో ఆల్మోస్ట్ ఆల్ మీరు ఇప్పుడు ఇండియాలో దాన్ని పాయింట్లు చేసి చూస్తే ఇండియా అంతా ఒక చక్కెర కొట్టినట్లే అవుతుంది. అన్ని రాష్ట్రాలు కలుస్తాయి. అట్లాంటి సందర్భంలో ఈ ఆంధ్రాలోకి ఎంటర్ అయినప్పుడు ఈ ఆంధ్ర భాష మీద మాకు కొంచెం ప్రత్యేక అభిమానం ఏర్పడింది. ఇక్కడ అనేక మంది దత్త సాంప్రదాయానికి సంబంధించినటువంటి అవధూతలు ఉంటారు. ఎన్నో గొప్పవైనటువంటి నారసింహ క్షేత్రాలు ఉన్నాయి. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి శ్రీశైలము ఇక్కడ ఉంది. అన్నిటికీ మించి ప్రపంచ విఖ్యాతమైనటువంటి తిరుమల ఇక్కడే ఉంది. అది ఒక కారణం కావచ్చు. మరేమో సంవత్సరంలో ఒక 5-6 నెలలు ఎక్కువగా ఈ ఆంధ్రలోనే తిరుగుతుంటాం. మాకు స్థిర నివాసం అనేది ఎక్కడ ఉండకూడదు అనేది శాస్త్రం. కాబట్టి అసలు దేశ సరిహద్దులు దాటి సన్యాసి పోకూడదు అంటారు. కానీ ఆ ఒక్క కారణం చేత మేము మానస సరోవరం ఒకటి తప్పించి నాకు తెలిసినంతలో ఈ క్షేత్రము మన భారతదేశము కోట్ల పుణ్యక్షేత్రాల పుట్ట. నేను చూశాను అని నేను అనుకుంటున్నానే కానీ నేను కూడా ఇంకా చూడనటివి ఎన్ని క్షేత్రాలు ఉన్నాయో తెలియదు. అంటే ఒక్క 2-3 ఏండ్ల కింద మాత్రమే ఇదే గుంటూరు పిడుగురాళ్ల దగ్గర దైద అనే ఒక గుహ బయలుపడింది. అది ఒక ఫర్లాంగ్ దూరం గుహ లోపలికి నడిచిపోతే ఒక శివలింగము, ఇంకో గుహలో నుంచి దూరిపోతే ఒక అమ్మవారి విగ్రహము ఉంటుంది. ఆ తర్వాత బయటకు వచ్చేదానికి ఇంకో గుహలో నుంచి బయటికి అక్కడ పాదాల మీద దేగాడుతూ రావాలి. అంత
శక్తివంతమైనటువంటిది కృష్ణా నది పక్కన ఒడ్డులో ఉన్నది, గుంటూరులోనే ఉన్నది. నాకు ఎంతవరకు తెలియదు. ఎత్తిపోతల అని మీరు ఏదైతే పిలుస్తున్నారో అది యతి తపోతలహ, అది ఉంది అనేసి మేము ఇక్కడికి ఎన్నోసార్లు వచ్చాం. ఈ అష్టసిద్ధులు అనేటివి కానీ ఇవి ప్రచారం కోసము బయటికి చూపించుకునే పడితే ఆ లౌకికంలో పడిపోతాడు మానవుడు. పరమాత్మ కూడా ఎంత శుద్ధమైన సన్యాసి అయినా వాడిని ఒక టెస్ట్ చేస్తూ ఉంటాడు. ఈ మాయలు అనేది వానికి ఒక బహుమతిగా ఇచ్చినట్లు ఇచ్చి, వీడు ఈ మాయలో పడిపోయి నేను చూడు నీళ్ళ మీద నడుస్తాను, నేను అగ్గిలో కూర్చుంటాను అని ప్రచారం చేసుకొని మొదలుపెట్టినాడంటే వీడు జనాల నోట్లో నానిపోతాడు. వీని సాధన, వీని అనుసంధాన అనేది ఉండదు. అందుకనేసి ఆ సిద్ధుల గొడవను అస్సలు పట్టించుకొనే కూడదు. అంటే సిద్ధులు వస్తాయి సాధనలో 100 to 100%. కానీ ఈ సాధన అనేది మీరు అర్థం చేసుకునే దాని మీద, సాధించే దాని మీద ఉంది. వచ్చినాయని దాన్ని పట్టించుకోకూడదు. సాధనలో సిద్ధులు ఆటోమేటిక్గా ఒక స్టెప్. ఇప్పుడు మనం కైవల్యము, మోక్షము అని ఏదనుకుంటున్నామో అక్కడికి పోయేదానికి 100 మెట్లు అనుకుంటే ఒక 75-80 మెట్లు దాటిన తర్వాత ఈ వ్యామోహము, దిగజారుడు అనేదానికి అవకాశం ఇచ్చేటువంటి ఈ సిద్ధులు అనేటివి కనపడతాయి. మీకు అందరికీ బాగా తెలిసే ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ, రామకృష్ణ పరమహంస వారు చాలా ప్రఖ్యాతి చెంది ఆ దక్షిణేశ్వరకు ఒకసారి పడవలో పోతూ ఉంటే ఆయన చుట్టూ అనేక మంది భజనలు చేస్తూ పోతున్నారు. ఒక జల స్తంభన విద్య తెలిసిన మహానుభావుడు దాన్ని చూసి, ఆ పిచ్చోని వెనకలు ఇంతమంది పోతున్నారు, నా విద్య చూస్తే వీళ్ళంతా నా వెంట పడతారు అని తన మంత్రశక్తితో, తను సాధించుకున్న శక్తితో ఆ నీళ్ళ మీద నుంచి నడిచిపోను, పడవ పక్కనే నడిచిపోను మొదలుపెట్టాడు. పడవలో ఉన్న వాళ్ళందరికీ ఆశ్చర్యం. రామకృష్ణుల వారు కూడా మహా ఆశ్చర్యంగా ఆయన వైపు చూస్తూనే ఉన్నారు. పడవ ఒడ్డుకొచ్చింది, ఆయన ఒడ్డుకొచ్చి ఆయన నడు మీద చేసుకొని జోరుగా నిలబడ్డాడు. పడవలో వాళ్ళంతా ఆయనకు మహా నమస్కారాలు పెడుతూ ఉన్నారు. రామకృష్ణుల వారు ఆయన దగ్గరకు వచ్చి, మహానుభావ నమస్కారాలు, ఈ నీళ్ళ మీద వేచే విద్య నేర్చుకునేకి మీకు ఎన్నేళ్ళు పట్టింది అన్నాడు. 14 ఏళ్ల కఠిన సాధన అన్నాడు. పావులా ఇస్తే పడవలో ఈ పక్క నుంచి ఆ పక్కకు పోవచ్చునే, నీ జీవితంలో 14 ఏండ్లు ఈ విద్యకు పాడు చేసుకున్నావే అన్నాడు. మహాత్ముల భావాలు ఆ లెక్కలో ఉంటాయి. ఒక్క ఈ విద్య, క్షుద్ర విద్య నేర్చుకునేకి 14 ఏండ్ల జీవితాన్ని పాడు చేసుకోవడమా? అపురూపంగా మానవుడికి దొరుకుతుంది మానవ జన్మ అనేది. 84 లక్షల యోనులు అని మన సనాతన ధర్మంలో చెప్పబడుతుంది. ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఒక్కసారి మానవ జన్మ. ఆ వచ్చిన దాన్ని సార్థకత చేసుకునేది పోయి ఇంకా ఏదో పవర్సు, శక్తులు అని దాని వెనకాల పడిపోతే ఏం ప్రయోజనం ఉంది?